ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజనులకు జరిగినటువంటి అన్యాయం, అందులో డిఎస్సిలో పూర్తిగా అక్రమ అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు దళిత గిరిజన సంఘాల జేఏసీగా మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ ప్రజా పరిపాలనలు కొనసాగిస్తున్నారు. మరి అటువంటి తన తనయుడిపై వచ్చినటువంటి ఆరోపణపై ఆయన బహిరంగ వివరణ ఇవ్వాలి. అలాగే దానికి తోడు ఈ నారా లోకేష్ మరియు ఆయనతో పాటు భరత్ వీళ్ళంతా కలిసి 15 నుంచి 20 లక్షల రూపాయల చొప్పున ఒక డిఎస్సి పోస్టు అమ్ముకున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందులో ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో కూడా గుంటకల్ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రభావతి అనే ఒక దివ్యాంగురాలు మరియు ఒక సత్యసాయి జిల్లా దళిత అంజనప్ప అనే ఒక దివ్యాంగుడు, వీళ్ళిద్దరికీ కూడా ఇదే రకమైనటువంటి అన్యాయం జరిగిందని చెప్పేసి దాదాపు ఒక 4-5 నెలలుగా వీళ్ళు ప్రభుత్వ అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కోరడంలో వాస్తవం ఉంది. మరి ఎందుకు ఈ రకంగా జరుగుతుందంటే, ఆ రోజు కూడా ఈ ప్రభుత్వం సరైన రీతిలో ఈ డిఎస్సి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది లేకపోవడం వల్లనే ఈ అవకతవకలు జరిగినాయని చెప్పేసి ప్రజలంతా భావిస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు చేయించాలి. మరి అలాగే నీట్ పరీక్ష లీకేజ్కి బాధ్యత వహించి ఏ రకంగా అయితే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడో అదే తరహాలోనే ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. మళ్ళీ స్పోర్ట్స్లో కూడా విపరీతమైనటువంటి అక్రమ అవకతవకలు జరిగాయి. క్రికెట్ లేకుంటే హాకీ, బ్యాడ్మింటన్ ఇలాంటి ఖోఖో, కబడ్డీ లాంటి ఆటలు ఉన్నాయి, కానీ రబ్బీ లాంటి ఆట ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు. మరి రబ్బీ లాంటి ఆట పేరుతో కూడా కొన్ని పోస్టులు ఫిలప్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఇదంతా చూస్తుంటే నిజంగానే విద్యార్థులకు చాలా అన్యాయం జరిగింది, చాలా మోసం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దిగవచ్చి సిబిఐతో విచారణ జరిపించి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్